గురుగారు అమరావతి నుండి అనురాధ గారు పంపించారు. శివుడికి ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు, వాటిలో అంతరార్థాలేంటి తెలియచేయండి అంటున్నారు. శివుడికి మాత్రమే కాదు, శ్రీమన్నారాయణునికి కానీ ఏ ఆరాధన చేసినప్పటికీ ఈ రెండు ఆ ఆరాధనలో ఒక ఉత్తమ దశగా చెప్పబడ్డాయి. ఉపవాసము జాగరణము అనేవి ఇవి మనం శివరాత్రికి చేస్తాం కాబట్టి శివుడికి ఇష్టమని అనుకుంటున్నాం. అట్లాగే ఏకాదశి వచ్చినప్పుడు, ముక్కోటి ఏకాదశి అటువంటిప్పుడు విష్ణు ప్రీతిగా ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం అవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరినైనా సరే దేవతల యందు మనకు వారి అనుగ్రహం మనకు కలగటానికి, వారి యందు మనకు పూర్తిగా మన మనస్సు లీనం కావటానికి ఈ రెండు ఉపయోగిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉపవాసము అంటే సమీపమునందు నివసించుట అని అర్థం. మన పనులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలతో మనం హడావిడిగా పరిగెత్తుతూ మన మనస్సు ఏదో ఉంటూ మనం ఏదో ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు ఇవాళ తినకూడనివన్నీ వస్తున్నాయి. వాటన్నిటిని రుచికి మనం నాలుక ఇష్టపడి దాని తర్వాత ఎన్ని రోగాలు వచ్చినా ముందు తినేస్తున్నాం. ఈ తినేయటం వలన మన జీర్ణక్రియ సరిగ్గా ఉండక, మన బుద్ధి సరిగ్గా ఉండక మనం ఏవేవో పిచ్చి పనులు చేస్తూ పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆహార శుద్ధవు సత్వశుద్ధి. మనం సరైన ఆహారం తీసుకుంటే సరైన ఆలోచనలు వస్తాయి. ఆహారం సరిగ్గా లేకపోతే ఆలోచనలు రావు. అసలు ఆహారమే లేకపోతే ఉపవాసం చేత మన మనస్సు ఇంకా ప్రశాంతం అవుతుంది, ఇంకా ఏకాగ్రత కుదురుతుంది, మనకు మెలకువ వస్తుంది, నిద్ర రాకుండా ఉంటుంది. ఏదైనా తినగానే నిద్ర వస్తుంది, నిద్ర రాకుండా ఉంటుంది. అది జాగరణం అవుతుంది. జాగరణం చేత భగవంతుని యొక్క, పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మనం బాగా ధ్యానం చేయడానికి, భజన చేయడానికి, పూజ చేయడానికి అన్నిటికీ కూడా ఏకాగ్రత కుదురుతుంది. తద్వారా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అందువలన ఈ ఉపవాసము అలాగే జాగరణము అనేవి శివరాత్రికి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. కనుక వాటిని మనం ఉపవాసం ఉన్నానని మనస్సులో అనుకుంటూ ప్రతి వాళ్ళకి నేను ఇవాళ ఉపవాసం కదా అని గొప్ప కోసం చెబుతూ ఉంటారు. ఈ ఉపవాసము జాగరణము అనేవి వేడుక కోసము, విలాసం కోసము, గొప్ప కోసము చేసేవి కాదు. నిశ్శబ్దంగా చేయాలి. ఉపవాసం ఉండే అరగంటకు మనం ఏదో పండ్లు తిని ఇంకేవో పలహారాలు చేసేది ఉపవాసం కాదు. పరిమితమైనటువంటివి. అంటే పూర్తిగా ఉపవాసం ఉంటే దేహం భరించలేదు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు తాగటానికి, కొన్ని రకాలైనటువంటి ఫలాలకు వాటికి వారి ఆరోగ్యాన్ని బట్టి నియమాలు కూడా ఏర్పాటు పడ్డాయి. వాటికి నియమాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యవంతులైతే అసలు ఏమీ తాగకుండా ఉండండి, నీళ్లు కూడా తాగకుండా ఉండండి అని కూడా చెప్పబడింది. అందువలన ఉపవాస పద్ధతిలో మనం గొప్ప కోసం ఉపవాసం చేస్తూ ఇంకా అన్నం తప్ప అన్నీ తినొచ్చు అని ఉపవాసం చేస్తూ ఉంటారు. అది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఏమీ తినకుండా ఉండటం వలన మనకు భగవంతుని యందు మనస్సు లగ్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే జాగరణం చేస్తూ ఆ తెల్లవారులు సినిమాలు చూస్తూ ఇంకేవో ఆటలు పాటలతోటి కాలం గడపడం జాగరణ కాదు. జాగరణ ఎందుకు అంటే మన భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి, మన మనస్సు భగవంతుని యందు లగ్నం కావటానికి ఈ రెండింటిని ఉపయోగించుకుందాం. శివానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. అలాగే ఆ మహాశివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదా, పరమేశ్వరుడికి సంబంధించిన అనేక సంప్రదాయాల గురించి ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఏ విధంగా నివృత్తి చేసుకున్నారో. మరి భక్తి టీవీ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ పరమేశ్వరుడికి సంబంధించిన మరికొన్ని ధర్మ సందేహాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.